సంఖ్యాశాస్త్ర రీత్యా ఏ నెలలో అయినా సరే 9, 18, 27 తేదీల్లో జన్మించిన వ్యక్తుల యొక్క వైవాహిక జీవితం, శరీర నిర్మాణం, ఎటువంటి అనారోగ్య సమస్యలు వీరికి వచ్చే అవకాశం ఉంది, ఎటువంటి స్నేహితులు వీరికి ఉంటారు, ఎటువంటి పరిహారాలు వీరు పాటించాలి అన్న అంశాలు ఈరోజు ప్రధానంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ సంవత్సరమైనా ఏ నెలైనా సరే 9, 18, 27 తేదీల్లో జన్మించిన వారు, అంటే ఏక సంఖ్య చేస్తే 9 రావాలన్నమాట. ఈ తేదీల్లో జన్మించిన వారి యొక్క శరీర నిర్మాణం విషయానికి వస్తే ప్రధానంగా ప్రశాంతమైనటువంటి వదనం ఉంటుంది. వీరి చూపులు ఏవైతే ఉంటాయో కాస్త తీక్షణంగా ఉంటాయని చెప్పొచ్చు. మనసులో చాలా రహస్యాలను వీరు ఎప్పుడూ కూడా దాచుకుని ఉంటారు. పైకి మాత్రం గంభీరంగా వీరు కనిపిస్తుంటారు. పొట్టి కాదు, పొడవు కాదు, అంటే మధ్యస్థమైనటువంటి ఎత్తు అంటాం కదా, అది కాస్త వీరికి అధికంగా ఉంటుంది. అదేవిధంగా వీళ్ళలో చాలా మందికి పళ్ళకు సంబంధించిన సమస్యలు రావడం, లేదా పలు వరుస సరిగ్గా లేకుండా ఎగుడుదిగుడుగా ఉంటుంది అంటాం కదా, ఈ విధంగా ఉండే అవకాశం కూడా వీరికి కాస్త అధికంగా ఉంటుంది. అదేవిధంగా పెదవులు కొంతవరకు కూడా పెద్దవిగా ఉంటుంది. వీరి కదలికలు ఏవైతే ఉన్నాయో అవి చాలా వేగంగా ఉంటాయని చెప్పవచ్చు. అంటే వీరు నడవడం అనుకోండి, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఈ 9వ తారీఖున జన్మించిన వారు ప్రధానంగా చాలా వేగంగా కూడా నడుస్తుంటారు. ఏదైనా మనం మాట్లాడుతుంటే కూడా వేగంగా స్పందిస్తుంటారు, వెంటనే స్పందిస్తుంటారని కూడా చెప్పవచ్చు. ఇక వీరి యొక్క వైవాహిక జీవితం విషయానికి వస్తే 9వ తారీఖున జన్మించినటువంటి పురుషులు ఎవరైతే ఉన్నారో వారికి చాలా సంస్కారం కలిగినటువంటి, నేర్పు, ఓర్పు కలిగినటువంటి భార్య వారి జీవిత భాగస్వామిగా వచ్చే అవకాశం అధికంగా ఉంది. అదేవిధంగా స్త్రీల విషయానికి వస్తే ప్రధానంగా మంచి పేరు ప్రఖ్యాతులు ఎవరికైతే సంఘంలో ఉంటాయో అటువంటి వారు వీరికి భర్తలుగా వస్తారని చెప్పవచ్చు. మొత్తం మీద స్త్రీలకు కావచ్చు, పురుషులు కావచ్చు, మంచి భార్య లేదా మంచి భర్త అంటే కదా, లేదా జీవిత భాగస్వామి అని చెప్పొచ్చు. ఒక్క మాట అర్థం అంటే ఖచ్చితంగా కూడా లభిస్తారని చెప్పొచ్చు. వివాహమైన మొదట్లో కొంతవరకు ఏంటంటే ఇద్దరు కూడా కష్టపడి పనిచేసి ఉన్నతమైన స్థాయికి ఎదగాలి అని చెప్పి అనుకుని కొంతవరకు సమయాన్ని దానికోసం వీరు గడుపుతారని చెప్పవచ్చు. అంటే పెళ్ళైన వెంటనే జీవితాన్ని అనుభవించడం కన్నా కూడా ప్రధానంగా మనకు కొత్తగా పెళ్ళైంది, మనకు ఆర్థిక పరంగా ఎదగాలి, ఒక ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలన్న వైపుగా వీరు ఆలోచన చేసి మొట్టమొదటిగా ప్రాధాన్యత ఎక్కువ కూడా దానికి ఇస్తుంటారని చెప్పొచ్చు. ఇక ప్రధానంగా చెప్పంటే జీవితంలో మంచి స్థాయికి, 10 మంది గుర్తించే స్థాయికి ఈ 9వ తారీఖున జన్మించిన వారు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా, రాజకీయ రంగం కావచ్చు, సినిమా రంగం కావచ్చు, క్రీడా రంగం కావచ్చు, ఇంకేదైనా ఉద్యోగంలో ఉండవచ్చు, ఖచ్చితంగా కూడా వారు చేరుతారు. నెంబర్ 1 స్థాయికి కూడా వీరు ఎదుగుతారని చెప్పొచ్చు. కాకపోతే వీరికి కోపం అంటాం కదా, అది ఏదైతే ఉందో దీనివల్ల జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి. వైవాహిక జీవితంలో కూడా ప్రధానంగా కోపం వల్ల కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి జీవిత భాగస్వామికి కొంతవరకు ఓర్పు ఉండాలి. అంటే 9వ తారీఖున జన్మించిన వ్యక్తి ఒక పురుషుడిని భార్య ఎవరైతే భర్తగా పొంది ఉంటుందో ఆ మహిళకి ఏంటంటే ప్రధానంగా కూడా కొంతవరకు ఓర్పు, అంటే శాంత గుణం ఉండాలి. లేదంటే భర్తకు కోపం వచ్చినప్పుడు ఈవిడికి కూడా కోపం వచ్చిందనుకోండి, ఇంకా వారి ఇల్లంతా కూడా ఒక యుద్ధ వాతావరణం నెలకొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రధానంగా 9వ తారీఖున జన్మించిన వ్యక్తులను ఎవరైతే వివాహం ఆడి ఉంటారో, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఇద్దరికి కూడా కోపం అన్నది ముక్కు మీద కోపం అంటాం కదా, అది ఉంటుంది. కాబట్టి కొంతవరకు ఏంటంటే ఇక్కడ ఎదుటి వ్యక్తి జీవిత భాగస్వామి కానీ లేక కుటుంబ సభ్యులు కానీ ఎవరైతే ఉన్నారో వారు కొంతవరకు వీరిని అర్థం చేసుకొని కొంతవరకు శాంత స్వభావాన్ని వీరు అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే వీరికి ఈ కోపం అనేది ఏదైతే ఉందో అదే తాత్కాలికమైన కోపంగా చెప్పవచ్చు. ఒక 10 నిమిషాల తర్వాత కోపాన్ని వీరు మర్చిపోతారు, కానీ ఎదుటి వ్యక్తులు మర్చిపోలేరు. ఈ విషయాన్ని వీరు కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే కోపం వచ్చినప్పుడు సాధ్యమైనంత వరకు కూడా మౌనంగా ఉండడం మంచిదని చెప్పొచ్చు. కోపాన్ని ఎప్పుడైతే ప్రదర్శిస్తారో అప్పుడు ఏమవుతుందంటే ఎదుటి వ్యక్తిగాన మరికొన్ని కారణాల వల్ల రెచ్చగొట్టారనుకోండి, వారు తారాస్థాయికి వెళ్తారు. అలా కాకుండా కొంతవరకు శాంతం వహించారనుకోండి, కొంతవరకు వీరు కూడా తగ్గుతారని చెప్పొచ్చు. కాబట్టి ఈ సూత్రాన్ని గమనించి వీరి జీవితంలో ముందుకు వెళ్తే వీరి వైవాహిక జీవితంలో పెద్దగా ఇబ్బందులు ఏమీ ఉండవని చెప్పవచ్చు. కానీ కుజుడుగానే వీరి జాతక చక్రంలో బాలేకపోతే, గురువుగానే బాలేకపోతే మాత్రం కొంతవరకు వైవాహిక జీవితంలో కొంతవరకు వీరు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ప్రధానంగా గత వారం కంటే కూడా ఈ వారం మొత్తం మీద మెరుగైనటువంటి ఫలితాలను మాత్రం సాధిస్తారు. కొంతవరకు అభివృద్ధి కూడా వీరికి అన్ని రంగాల్లో కూడా కనిపిస్తుంది. ఏ కార్యం చేపట్టినా ఈ వారం కర్కాటక రాశి వారు విజయాలు సాధిస్తారు. శత్రువులు కూడా వీరి సత్తాను, తెలివితేటను, వీరికి ఉన్నటువంటి పలుకుబడిని చూసి ఈ వారం వెనుకడుగు వేస్తారు. రాజీ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఇక ప్రతిభాశీలుగా కూడా తగిన గుర్తింపును పొంది మంచి విజయాలు కూడా ఈ వారం వీరు సాధిస్తారు. పలుకుబడి, హోదాలు కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే సంఘంలో ఉంటారో అటువంటి వారితోటి కర్కాటక రాశి వారికి పరిచయాలు బాగా ఏర్పడతాయి. సాన్నిహిత్యం కూడా ఏర్పడుతుంది. దీనివల్ల వీరికి ఎదురయ్యే సమస్యలను దీని ద్వారా కూడా, అంటే వీరికి తెలిసినటువంటి వ్యక్తుల ద్వారా ఆ సమస్యలను కూడా పరిష్కరించుకుంటారని చెప్పవచ్చు. ఆదాయం విషయానికి వస్తే ఆశించిన విధంగా ఆదాయం సమకూరుతుంది. దీనివల్ల కూడా వీరు ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుపుతారు. గత కొంతకాలంగా కర్కాటక రాశి వారికి ఎవరికైతే ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయో ఈ వారం అవన్నీ కూడా తగ్గుముఖం పడతాయని చెప్పవచ్చు. గృహ నిర్మాణాల్లో ఎవరికైతే ఆటంకాలు, అవరోధాలు ఉన్నాయో, ప్రభుత్వం నుంచి మంజూరు కావాల్సినటువంటి అనుమతి పత్రాల్లో ఎవరికైతే ఆటంకాలు ఉన్నాయో అటువంటి వారు మరొక్కసారి ప్రయత్నం చేస్తే ప్రధానంగా స్థిరాస్తికి
సంబంధించిన విషయాలు ఉన్నటువంటి ఆటంకాలు, అవరోధాలు అన్నీ కూడా తొలగుతాయని చెప్పవచ్చు. ఇక వీరి యొక్క చిరకాల స్వప్నం కూడా నెరవేరే అవకాశం అధికంగా ఉంది. భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా అపార్థాలు, వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సర్దుబాటు అవుతాయి. వారి మధ్య అన్యోన్యత కూడా పెరుగుతుంది. ఇక వ్యాపార, ఉద్యోగ వర్గాల వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. నూతన పెట్టుబడుల కోసం ఎవరైతే వ్యాపార వర్గాల వారు ప్రయత్నం చేస్తున్నారో వారికి నూతన పెట్టుబడులు సమకూరుతాయని చెప్పవచ్చు. అదేవిధంగా వృత్తిలో ఎవరైతే ఉన్నారో అంటే సొంత వృత్తుల్లో ఉన్న వారికి కూడా ఈ వారం కర్కాటక రాశి వారందరికీ కూడా చక్కగా కలిసి వస్తుంది. వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారికి, వ్యవసాయదారులకు కూడా ఈ వారం పట్టింది బంగారమా అన్నట్టుగా ఈ వారం గడుస్తుందని చెప్పవచ్చు. ఉత్తర దిశ వైపు ఎవరైతే కర్కాటక రాశి వారు ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. కర్కాటక రాశి ప్రతి ఒక్కరూ కూడా ఈ వారం అంతా కూడా సూర్యగ్రహ ఆరాధన చేయడం, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ప్రతినిత్యం యథాశక్తిగా పఠించడం చాలా మంచిదని చెప్పవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వారు కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో ఈ వారం వెనుకడుగు వేయక తప్పదు. వీరి ఉదార స్వభావం వల్ల కొన్ని విషయాల్లో మాట పడాల్సి వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా సింహరాశి వారు ఈ వారం గుర్తుంచుకొని ముందుకు వెళ్ళడం చాలా మంచిది. ఆర్థికంగా కూడా కొంత ఇబ్బంది, వెనుకబాటు తప్పకపోవచ్చు. ఆశించిన విధంగా డబ్బు చేతికి అందకపోవడం వల్ల అవసరాలు తీర్చుకోవడానికి కొన్ని సందర్భాల్లో రుణాలు సైతం వీరు చేయక తప్పదు. అదేవిధంగా సింహరాశి వారికి ఎవరికైతే రుణ బాధలు అధికంగా ఉన్నాయో అటువంటి వారికి రుణాలు తీర్చమని చెప్పి రుణదాతల నుంచి ఒత్తిడి కూడా అధికమవుతుంది. ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించడం సింహరాశి వారికి చాలా మంచిదని చెప్పవచ్చు. అవసరమనుకుంటే వైద్యుల సలహాలు, సూచనలు కూడా స్వీకరించడం మంచిది. బంధువులతోటి, స్నేహితులతోటి కూడా కొంతవరకు అపార్థాలు నెలకొంటాయి కాబట్టి ప్రధానంగా ఆర్థిక విషయాల పట్ల ఈ వారం సింహరాశి వారు జాగ్రత్త వహించాలి. ఇక కాంట్రాక్ట్ రంగం వారికి కొంత ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా ఏదేమైనప్పటికీ వారు మాత్రం విజయం సాధిస్తారు. వ్యాపార, ఉద్యోగ వృత్తిలో ఉన్నటువంటి వారి అందరికీ కూడా ఈ వారం కొన్ని మార్పులు, అదేవిధంగా కొన్ని సమస్యలు కూడా ఎదురవుతాయి. కాబట్టి ప్రధానంగా వృత్తిలో రాణించడానికి, ఉద్యోగంలో రాణించడానికి, వ్యాపారంలో అభివృద్ధిని సాధించడం కోసం ప్రతి ఒక్కరూ కూడా ఈ రాశి వారందరూ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించడం, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయడం, అవసరం అనుకుంటే నిపుణుల సలహాలు తీసుకోవడం చాలా మంచిది. డాక్టర్స్, లాయర్స్ కూడా కొన్ని విమర్శలను ఈ వారం ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ విషయం పట్ల కూడా వీరు జాగ్రత్త వహించాలి. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో ప్రసంగించేటప్పుడు కొంత జాగ్రత్త వహించాలి. లేకపోతే వీరు మాట్లాడింది ఒకటైతే ఎదుటివారు అర్థం చేసుకునేది మరొకటిగా ఉంటుంది. కాబట్టి దీనివల్ల రాజకీయ రంగం వారికి కూడా కొన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇక దక్షిణ దిశ వైపు ఎవరైతే సింహరాశి వారు ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే శ్రీ మహావిష్ణువు వారిని ప్రతినిత్యం యథాశక్తిగా పూజించడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ప్రతినిత్యం యథాశక్తిగా పఠించడం, అదేవిధంగా లక్ష్మీ అమ్మవారి యొక్క అష్టోత్తరాన్ని పఠించడం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి శ్రేయస్కరం అని చెప్పవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు గత కొంతకాలంగా లక్ష్య సాధన కోసం ఎవరైతే తీవ్రంగా కృషి చేస్తున్నారో అటువంటి వారు వారి లక్ష్య సాధనలో ఈ వారం విఫలమవడం వల్ల కొంతవరకు మనస్తాపానికి కూడా లోనవుతారని చెప్పవచ్చు. సోదరులు, స్నేహితులు కూడా వీరి పట్ల కొంత వ్యతిరేకతను చూపుతారు. దీనివల్ల కూడా వీరికి మనస్తాపం అధికమవుతుంది. ఆర్థిక పరంగా కూడా కొత్తగా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఆర్థిక విషయాల్లో ఈ వారం ఎవరన్నా కన్యారాశి వారు కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారు జాగ్రత్త వహించాలి. నూతన రుణ ప్రయత్నాలకు మాత్రం ముమ్మరం చేయక తప్పదు. ప్రత్యర్థులు వీరిపై ప్రత్యేక దృష్టి సారించి కొన్ని సమస్యలు కూడా సృష్టించే ప్రయత్నం చేస్తారు. కావున ప్రత్యర్థుల పట్ల కూడా కన్యారాశి వారు కొంత జాగ్రత్త వహించాలి. ఆరోగ్యం విషయానికి వస్తే చర్మ, నేత్ర సంబంధిత వ్యాధుల వల్ల ఇవాళ వీరికి అధికంగా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయం పట్ల కూడా కొంత జాగ్రత్త వహించాలి. వీరి మనసులో ఉన్నటువంటి ఆలోచనలు లేదా వీరు తీసుకోవాలని చెప్పినటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ వారం గ్రహస్థి అనుకూలంగా లేకపోవడం వల్ల పదే పదే మార్చుకుంటారని చెప్పవచ్చు. నిలకడలేని నిర్ణయాల వల్ల కొంతవరకు ఇబ్బంది వారి ఇంటా బయట కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రధానమైన నిర్ణయాలు ఏదన్నా కన్యారాశి వారు ఈ వారం తీసుకోవాలని చెప్పి ఎవరైతే మన ప్రేక్షకులు భావిస్తారో ఆ విధంగా ప్రయత్నం చేస్తారో అటువంటి వారు కుటుంబ సభ్యుల సలహాలు కానీ లేక పెద్దల సలహాలు కానీ తీసుకోవడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. విలువైన వస్తువులు చేజార్చుకోవడం కూడా ఈ వారం వీరికి అధికంగా ఉంది. కాబట్టి విలువైన వస్తువులు అంటే మొబైల్ ఫోన్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, లేకపోతే బంగారు నగలు కానీ తీసుకెళ్లేటప్పుడు ప్రధానంగా ఈ వారం కన్యారాశి వారు చాలా జాగ్రత్త వహించాలి. అయితే ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి కొన్ని సమస్యలను మాత్రం ఎట్టకేలకు వారం చివరిలో కన్యారాశి వారు పరిష్కరించుకుంటారని చెప్పవచ్చు. ఇక వ్యాపార, ఉద్యోగ వర్గాల వారికి, వృత్తి రంగంలో ఉన్నటువంటి వారికి ఈ వారం కొంతవరకు ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. కొంతవరకు కొన్ని మార్పులు కూడా వారు చేస్తున్న వృత్తి, ఉద్యోగాలు ఉండే అవకాశం ఉంది. మార్పుకు సిద్ధం కావడం కూడా మంచిదని చెప్పవచ్చు.